నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దింతా గ్రామస్తులు చెలో హైదరాబాద్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు చింతలమనేనిపల్లి మండలం దింతా నుండి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు పోడు రైతులు గ్రామస్తులు చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ సిద్దిపేట తర్వాత వారందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాలైన పరిగి, షాబాద్, చేవెల్లె, శంషాబాద్, కొత్తూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ కు భారీగా చేరుతున్న వరద ప్రవాహం మరి కాసేపట్లో నీటిని విడుదల చేయనున్న అధికారులు బండ్లగూడ జూగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీరు రావడంతో అక్కడికి ఎవరు వెళ్లొద్దని చాటింపు వేశారు. నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన. కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటన. భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలు పరిశీలించిన మంత్రి నారాయణ విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. విద్యాధాపురం, బుడమేరు వంతెన, గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ నగరంలో డ్రైన్లు అక్రమాలను గురి కావడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యి అయ్యాయి. అక్రమాలను తొలగించాలని ఇటీవలే కమిషనర్కు ఆదేశాలిచ్చాను. విఎంసి తీసుకున్న ముందస్తు చర్యలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పాయి. నీటి నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. బుడమేరు వరద వస్తుందని జరగనున్న ప్రచారంతో వాస్తవం లేదు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల కోసం విఎంసి ముందస్తుగా 15 పురాణవాసు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిండాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేలకు 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేలకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాల సీజన్ పొందే చేయలేము, ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది. అవన్నీ కొట్టేయాలి, ఆ యొక్క హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా కొట్టేసేసి వైడెన్ చేయమన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఎన్సీ గారు కమిషనరు మొత్తం స్టడీ చేయండి, ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి, ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బుడమేరు మీద అసత్య ప్రత్యాపదాలతో నమ్మొద్దు, బుడమేరు నార్మల్గా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్నిపెట్టారు, 15 పునరావాస కేంద్రాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిగి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు. వికారాబాద్ పరిగి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి 2 నుండి 3 సెకండ్లు కనిపించింది. రంగాపు, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్లలో జనాలు ఇళ్ల నుండి బయటకు వచ్చారు. గురువారం తెల్లవారుజామున 3:47 సమయంలో భూకంపం సంభవించింది. భూకంపంపై జనాలు గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. బసిరెడ్డిపల్లికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఆరా తీస్తున్నారు. రాత్రి 3:58 ఇట్లా ఒకటి సప్పుడు వచ్చింది. 2-3 సెకండ్లు భూకంపం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే భూకంపమే అనుకున్నారా? ఎట్లా మేము ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంది, మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ బయటికి వెళ్ళి చూస్తే భూకంపం వచ్చింది, మొత్తం కదిలిని.
ఇల్లులోకి వెళ్ళి అందరు బయటకు వచ్చి బయట అందరిని ఇంటికి వెళ్ళి బయటికి వచ్చారండి. పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. సూర్యాపేట పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతుంది. 11 గేట్లను 4 మీటర్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 3,45,381 క్యూసెక్యూలు, అవుట్ఫ్లో 3,63,339 క్యూసెక్యూలు. పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 171.61 అడుగులు. పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం నీటి విలువ సామర్థ్యం 39,835 టీఎంసీలు. పవర్ జనరేషన్ 16,600 క్యూసెక్యూలు. లీకేజీ ద్వారా 400 క్యూసెక్యూలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భారీగా పెరిగిన వరద. నల్గొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దాంతో 26 గేట్లలో అడుగులు 18x5 అడుగులు ఎత్తి దిగువకు 2,60,702 క్యూసెక్యూల నీటిని విడుదల చేశారు. మెయిన్ పవర్ హౌస్ కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,54,143 క్యూసెక్యూలు, అవుట్ఫ్లో 2,93,306 క్యూసెక్యూలు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 588.50 అడుగులు. డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 312.450 టీఎంసీ. ప్రస్తుతం 307, 5,790 టీఎంసీ. సిద్దిపేట యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు. దుబ్బాక హబ్సీపూర్ ఎక్స్ రోడ్ వద్ద సిద్దిపేట రాయంపేట రహదారిపై రైతుల ధర్నా. రాస్తారోకో డిమాండ్కి తగ్గ యూరియా సప్లై చేయాలని డిమాండ్. రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు. కాగ్నా నది పొంగి పొర్లిన కారణంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్ శెట్టిపల్లి గ్రామం అర్ధరాత్రి నుండి జలదిగ్బంధంతో చిక్కుకుంది. గ్రామం చుట్టూ కాగ్నా నది ప్రవహించడంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచం నుండి సంబరాలు తెగిపోయాయి. ఇదిలా ఉండగా వరద కారణంగా చిక్కుకుపోయిన ప్రజలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఎగువన నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. కాగ్నా నది పొంగిపొర్లిన కారణంగా తాండూరు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దాంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దారూర్ మండల పరిధిలోని నాగసంబందార్, మేమీన్ కుర్దు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపోరుతుంది. దారూర్ మండలం గురుదొట్ల గ్రామ చెరువుకు గండి పడడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దాదూరు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ గురుదొట్ల చెరువు కట్ట దిగడం జరిగింది. నైట్ 11 గంటలకు సీమలు తూము దగ్గర మట్టి తీయడం వల్ల కట్ట దిగడం జరిగింది. 11 గంటలకు దిగితే మేము 11:10 హాఫ్ అన్ అవర్లోనే ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మార్నింగ్ వచ్చి చెక్ చేసి పోయారు. పంట పొలాలు ఉన్నాయంట. పంట పొలాలు మొత్తం పేద మనుషులు ఉన్నాయి. దాదాపు ఈయన పేద మనిషి ఉన్నాయి, కృష్ణనాయకుడు అనే నాయకుని ఉన్నాయి, అన్నీ పోయినాయి. గుర్తొట్లలో సుమారు దాదాపు 50 ఎకరాల దాకా పంట నష్టం జరిగింది. చెరువు దిగిపోయింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మూసి పరవళ్లు తొక్కుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్, పోచంపల్లి, బలికొండ మండలాల్లోని గ్రామాల మధ్య మూసి వాగు ఉంది. చుట్టుపక్కల ఉన్న రైతులతో పాటు సమీప గ్రామ ప్రజలకు అప్రమత్తం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికే రాచకొండ సేవతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముంపు గ్రామాలను పరిశీలించారు. వ్యవసాయ పనులపై వెళ్లే రైతులు ఎవరు మూసీవాగును దాటవద్దని హెచ్చరించారు. సమీప గ్రామాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సంప్రదించాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. పోచంపల్లి మండలం జూలూరు వద్ద భారీగా పెరిగిన మూసి ప్రవాహంలో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీ నగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు వంతెనకు ఇరువైపులా భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మూసి ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా తాడూరు కాగ్నా నది పరవళ్లు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో కాగ్నా నది ఉప్పొంగడంతో నీట మునిగిన శ్రీ మహాదేవలింగేశ్వర దేవాలయం. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.